హలో అండి. ఈరోజు నేను టెంపుల్స్లో వడ ప్రసాదంగా ఇస్తారు కదా, దాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఫస్ట్ దీనికోసం ముందుగా నేను మినపగుండ్లని ఇలా పొట్టుతో సహా నానబెట్టుకోవాలన్నమాట. నార్మల్గా ఇంట్లో ఉండే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 2 గ్లాసులు నేను ముందుగానే నానబెట్టుకున్నాను. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి 5 నుంచి 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలా గుండ్లు లేకపోతే పొట్టుతో ఉన్న పప్పు ఉంటుంది కదా, దాంతో కూడా మీరు చేసుకోవచ్చు. దీన్ని మనం ఫస్ట్ వడబుట్టలోకి వేసుకుందాము. ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోవాలి. ఆలోపు మనం ఏం చేద్దామంటే, మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 1 స్పూన్ అంత మిరియాలు, 1/2 స్పూన్ అంత జీలకర్ర వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇందులో కారం, మిరియాలే కారము. మీరు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వడకట్టుకున్న మినప్పప్పు ఉంది కదా, దాన్ని కూడా మిక్సీ జార్లో మొత్తం వేసేసి వాటర్ ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పల్స్ మెథడ్లో ఒక 2 నుంచి 3 సార్లు తిప్పుకుంటే ఇలా బరకగా గ్రైండ్ అవుతుంది. ఒకవేళ మీకు గ్రైండ్ అవ్వట్లేదు అంటే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవచ్చు. ఎక్కువ యాడ్ చేయొద్దు. ఎంత తక్కువ అయితే అంత తక్కువ వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని పక్కన పెట్టుకుందాం మనము. ఉప్పు అవన్నీ మంచిగా కలిసిపోయాయి అన్నమాట. వీటిని మనం చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకుందాము. నేను ఇలా ఒక పాలిథిన్ పేపర్ తీసుకుంటున్నాను. లేదంటే మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉన్నా క్లాత్ని తడి చేసుకొని కూడా దానిపైన కూడా ఒత్తుకోవచ్చు. కొద్దిగా చేతుల్ని తడి చేసుకొని చిన్న ఉండల్లా చేసుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ మందంగా ఉండొద్దు అన్నమాట. మీడియం సైజులో ఉండాలి. ఇలా నేను ఒక 2 చేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటాను. ముందుగానే ఆయిల్ కూడా పెట్టేశాను అన్నమాట. అది వేడైంది. ఇలా మధ్యలో కొంచెం చిల్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది అన్నమాట. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఆ ఆయిల్లో మనం ముందుగా చేసుకున్న ఈ వడల్ని వేసేసుకుందాము. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇవి మంచిగా వేగి బంగారు రంగులోకి రావడానికి. వెంటనే తిప్పకుండా వేసిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత మనం టర్న్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి మంచి కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. అలాగే నేను ఇంకో 2 కూడా చేసి వీటిని ఆయిల్లో వేసేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. అంతే అండి, టెంపుల్ స్టైల్ వడ ప్రసాదం రెడీ అన్నమాట. ఇది మీరు జర్నీలో కూడా తీసుకెళ్ళొచ్చు స్నాక్స్ లాగా. ఇవి నిల్వ కూడా ఉంటాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.